Hello, dear students. Welcome all. Welcome back to our YouTube platform, Rohit's Academy. Guys, ఈ వీడియోలో స్పెషల్గా ఎక్స్క్లూజివ్గా తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఎవరైతే స్టూడెంట్స్ గ్రూప్ 1కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో దట్ ఈస్ ఇన్ అ లాంగ్ టర్మ్ మోడ్. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఏపీలో గ్రూప్ 1 మెయిన్స్ జరగాల్సి ఉంది, తెలంగాణలో గ్రూప్ 1 మెయిన్స్ అయిపోయింది. ఎంతోమంది యూపీఎస్సీకి ప్రిపేర్ అయిన వాళ్ళు, రీసెంట్గా పాస్ అవుట్ అయిన వాళ్ళు, లేకపోతే చాలా రోజుల నుంచి వెయిట్ చేసి దగ్గర దాకా వెళ్ళిన తర్వాత మిస్ అయిన వాళ్ళు గ్రూప్ 1 పైన ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారు. సో ఈ గ్రూప్ 1కి సంబంధించి చాలా మంది స్టూడెంట్స్ చాలా కామన్ డౌట్స్ అడగడం, ఇది ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఒక సిస్టమాటికల్గా సైంటిఫిక్ వేలో ఎలా ప్రిపేర్ అవ్వాలి, దానికి గైడెన్స్ ఎలా ఉంటుంది, సో వాటన్నిటి గురించి స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారు. సో వీటన్నింటినీ కలగలిపి డీటెయిల్డ్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, మీరు చూడొచ్చు. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ. సో ఎవరైనా ఇటు ఏపీ కానీ తెలంగాణ కానీ ప్రిపేర్ అవ్వాలనుకున్నప్పుడు ఫ్రమ్ ద స్క్రాచ్ బిగినర్స్ని అండ్ పార్షల్గా చదివిన వాళ్ళని వీళ్ళందరినీ బేస్ చేసుకొని ఒక బెస్ట్ సజెషన్స్ ఇస్తాను. అండ్ యాజ్ ఆల్ వి నో, ఫస్ట్ పార్ట్ ఈస్ కంప్లీటింగ్ ద సిలబస్. అందరికీ తెలిసిందే, సిలబస్ కంప్లీట్ చేయాల్సింది. సిలబస్ కంప్లీషన్తో పాటు స్టూడెంట్స్కి ఉండే కామన్ డౌట్ ఏంటంటే ప్రిలిమ్స్ సపరేట్గా చదవాలి అండ్ అలాగే ప్లస్ మెయిన్స్ సపరేట్గా చదవాలా, ఇది ఎక్కువ మంది అడుగుతోంది. అండ్ నెక్స్ట్ థింగ్, సరే ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఇంటిగ్రేటెడ్గా ప్రిపేర్ అవ్వాలా? సో ఏదో ఒక ఆప్షన్, ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ఎప్పుడు చదవాలి, ప్రిలిమ్స్ సపరేట్ మెయిన్స్ సపరేట్ ఎప్పుడు చదవాలి, ఇంటిగ్రేటెడ్గా ఎలా చదవాలి? సో ఈ రెండు ఇంటిగ్రేటెడ్గా ఎలా చదవాలో చెప్పిన తర్వాత దెన్ టోటల్ సిలబస్ ఎలా కవర్ చేసుకోవాలో చెప్తున్నాను. ఇప్పుడు నేను చెప్పబోయేది ఒక సెల్ఫ్ స్టడీ చేసుకునే వాళ్ళకు అండ్ అలాగే ఎవరైతే క్లాసెస్ వింటూ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరికీ బెనిఫిట్ అవుతుంది. అండ్ ఈ వీడియో చెప్పే ముందు లెట్ మీ టెల్ అబౌట్ మై సెల్ఫ్. నేను ఈ రోహిత్స్ అకాడమీ చీఫ్ మెంటార్ని అండ్ ఆల్సో సివిల్ సర్వీసెస్ కోసం హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ ప్లాట్ఫామ్ని కూడా రన్ చేస్తున్నాను. రీసెంట్గా వచ్చిన తెలంగాణ గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కలిపి ఆల్మోస్ట్ 30 స్టూడెంట్స్ రోహిత్స్ అకాడమీ ప్లాట్ఫామ్ నుంచి సెలెక్ట్ అవ్వడం జరిగింది. వాళ్ళకు సంబంధించి ఎన్నో ఇంటర్వ్యూస్ కూడా పెట్టడం జరిగింది. అండ్ అలాగే తెలంగాణలో గ్రూప్ 2, అటు ఏపీలో గ్రూప్ 2 డబుల్ డిజిట్ ఖచ్చితంగా, ఇటు తెలంగాణలో అటు ఏపీలో 40+ స్టూడెంట్స్, అటు తెలంగాణలో జిఆర్ఎల్ వచ్చింది, ఏపీలో 1:2 రేషియోతో కాల్స్కి పిలవడం జరిగింది. 100+ స్టూడెంట్స్ 1:2 కాల్కి వెళ్ళడం జరిగింది. సో ఫైనల్ రిజల్ట్ వస్తుంది. అండ్ ఎంతోమంది గ్రూప్ 3, గ్రూప్ 4 జాబ్, గ్రూప్ 3లో కూడా వచ్చారు, గ్రూప్ 4లో జాబ్ చేస్తూ ఉన్నారు. సో ర్యాంక్స్ని తీసుకొచ్చిన అంటే మేము ఎస్టాబ్లిష్ చేసిన కొంతకాలానికి ఇవన్నీ డీటెయిల్స్ కూడా నథింగ్ సీక్రెట్, ఎవ్రీథింగ్ విల్ బి ట్రాన్స్పరెంట్. అందరి ర్యాంకర్స్ అందరి డీటెయిల్స్ కూడా త్వరలోనే మీ ముందు పెడతాను. అండ్ నా గురించి, నేను యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2 times ఇంటర్వ్యూ వరకు వెళ్ళాను. ఐ నో ద పల్స్ ఆఫ్ దిస్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రిలిమ్స్ వెరీ వెరీ క్లియర్లీ, ఎందుకంటే 5 ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాను యూపీఎస్సీలో. సో ఆ ఎక్స్పీరియన్స్తో నేను క్లియర్గా చెప్తున్నాను. అండ్ ఇప్పుడు నేను చెప్తున్న టోటల్ గైడెన్స్ ఏదైతే ఉంటుందో మీకు నచ్చి ఇంకా ఇందులో ఏవైనా మీ కొన్ని క్వశ్చన్స్కి నేను అడ్రస్ చేయలేకపోతే, ఆన్సర్ చేయలేకపోతే, లేకపోతే పర్సనల్ సూపర్విజన్ కానీ కొన్ని ఎక్స్ట్రా గైడెన్స్ థింగ్స్ కావాలంటే మీరు డైరెక్ట్గా నాకు వాట్సాప్ పెట్టవచ్చు. 9110556858 వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి. అవసరం అయితేనే కాల్ చేయండి, కాల్ ఆన్సర్ చేయలేకపోవచ్చు. సో ఈ 3 థింగ్స్ని ఇక్కడ నేను కవర్ చేస్తాను. సో ఫస్ట్ థింగ్, ప్రిలిమ్స్ చదవాలా మెయిన్స్ చదవాలా అంటే జనరల్గా మనం ఏ ఎగ్జామినేషన్ అయినా, ఫర్ సపోజ్ ఒక బెస్ట్ అండ్ వర్స్ట్ కేసు రెండు చూద్దాం. నవంబర్లో ఎగ్జామ్ జరుగుతుంది అనుకోండి, ప్రిలిమ్స్ నవంబర్లో. సో ఏ ఎగ్జామ్ అయినా ఒక పర్టికులర్ మంత్లో జరిగేటప్పుడు దానికంటే ముందు 2 months, సో నవంబర్ కంటే ముందు అంటే ఎగ్జామ్ కంటే ఫస్ట్ 2 months ఎవరు కూడా, అంటే ఎగ్జామ్కి దగ్గరగా ఉన్న 2 months అంటే సెప్టెంబర్, అక్టోబర్. సో ఈ 2 months ఏ స్టూడెంట్ కూడా మెయిన్స్ పైన ఫోకస్ చేయలేడు. ఫోకస్ చేయాలి అనిపించినా కానీ ప్రిలిమ్స్ వచ్చే భయం, ప్రిలిమ్స్ అవుతేనే మెయిన్స్ అవుతుంది కదా అని చెప్పి ఈ 2 months ఎవరు కూడా ప్రిలిమ్స్ ఫోకస్ చేయరు, మెయిన్స్ ఫోకస్ చేయరు. సో సెప్టెంబర్ అండ్ అక్టోబర్ ఈ 2 months మినిమం నేను చెప్తున్నాను. కొంతమంది 3 months కూడా ప్రిపేర్ అవ్వచ్చు. ఇది కంప్లీట్గా ప్రిలిమ్స్ పైన ఫోకస్ చేసే మంత్. అండ్ రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ వచ్చేంత వరకు కూడా స్టూడెంట్ పర్ఫెక్ట్గా చదవడు, సెలెక్ట్ అవుతానా కాదా అన్న భయంతో ఉంటారు. సో ఎంత కాదనుకున్నా అట్లీస్ట్ ఒక 45 days పెట్టుకోండి. సో ఈ 45 days వరకు కూడా మనం పూర్తి స్థాయిలో చదవం, ఎక్సెప్ట్ ఫ్యూ కాన్ఫిడెంట్ స్టూడెంట్స్ మాత్రమే. కానీ సో ఈ నవంబర్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత యావరేజ్గా తీసుకుందాం 3 to 4 months టైం పడుతుంది. ఈ 3 to 4 months
ఈ 3 to 4 months లో రిజల్ట్ అనే సస్పెన్షన్ వల్ల 1 month వేస్ట్ అవుతుంది. అంటే ఎక్స్క్లూజివ్ గా మనకు మెయిన్స్ కి ఫోకస్ చేస్తే టైం మనకు దొరికేది 3 months. మీకు చెప్తున్నా చూడండి, అర్థం చేసుకోండి. 3 months ఇక్కడ కంప్లీట్ గా మెయిన్స్ ఫోకస్ చేస్తాం, ఈ 2 months కంప్లీట్ గా ప్రిలిమ్స్ ఫోకస్ చేస్తాం. అయితే మన గోల్ డైరెక్ట్ సెలెక్షన్స్. మన గోల్ ఇటు యూపీఎస్సీ లాగా ఫస్ట్ ప్రిలిమ్స్ అయిపోయి తర్వాత మెయిన్స్ అనే కాన్సెప్ట్ లేదు. సో రియల్ గా జెన్యున్ స్టూడెంట్ అయితే సీరియస్ గా ఎగ్జామ్ సెలెక్ట్ కావడానికి ఏవేవి రిక్వైర్మెంట్స్ ప్రీ రిక్విజిట్స్ దాన్నే ఫుల్ఫిల్ చేయాలి. మనకు అంత టైం లేదు. ఒక నోటిఫికేషన్ అయిపోయిన తర్వాత నోటిఫికేషన్ ఎప్పుడు వస్తో తెలియదు. సో సీరియస్ గా సెలెక్ట్ కావాలనుకునే వాళ్ళకు ఈ ఓన్లీ 3 months ఈజ్ నాట్ అట్ ఆల్ సఫిషియంట్ సెలెక్ట్ కావడానికి, మంచి మార్కులు రావడం. ఎందుకంటే 3 months ఒక మైండ్ గేమ్. అంటే ఇప్పుడు సరిగా చదవలేదు అంటే సిలబస్ కవర్ చేస్తానో లేదో, ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, ఇవన్నీ ఆలోచనలతో 3 months పూర్తి స్థాయిలో మనం శ్రద్ధ చూపలేము. సో అది ఒక రేర్ కేస్. అదే ముందే సిలబస్ కంప్లీట్ చేసుకొని ఉంటే ఈ 3 months పూర్తి స్థాయిలో మనం ఫోకస్ పెట్టవచ్చు. సో ఇక్కడ ఏమవుతుందంటే సెప్టెంబర్ అక్టోబర్లో ఫోకస్ చేయలేము. అండ్ ఇప్పటి నుంచి చూసుకుంటే మే, జూన్, జూలై, ఆగస్ట్. సో అంటే అట్లీస్ట్ మే నుంచి ఆగస్ట్ వరకు. సో మే నుంచి ఆగస్ట్ వరకు. సో ఈ 4 months ఏదైతే ఉంటుందో దిస్ 4 months ఈజ్ ద టైమ్ టు ఫోకస్ ఆన్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్. సో ఇది చాలా చాలా టార్గెట్. ఇందులో ఇంకా క్లియర్గా బాగా అంటే 50% మరీ ప్రిలిమ్స్ నెగ్లెక్ట్ చేసినా కుదరదు. బిగినర్స్ అనుకోండి, సో ప్రిలిమ్స్ పైన కొంచెం ఎక్కువ ఫోకస్ చేస్తూ మెయిన్స్ పైన కొంచెం తక్కువ. అదే కొంచెం సిలబస్ అయిపోయిన వాళ్ళు ఉంటే మీకు ప్రిలిమ్స్ తక్కువ ఫోకస్ చేసి మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ పైన ఎక్కువ ఫోకస్ చేయొచ్చు. సో మీకు అర్థమవుతుంది నేను ఎలా చెప్తున్నానో, సైంటిఫిక్ వేలో చెప్తున్నాను. సో మేబీ నవంబర్లో ఉండకపోతే డిసెంబర్ ఉంటే మీరు అటు ఇటుగా దీన్ని అడ్జస్ట్ చేసుకోండి, ఇటు ఏపీ అయినా ఇటు తెలంగాణ అయినా. సో మీరు ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ఇంటిగ్రేటెడ్గా ఫోకస్ చేయాల్సిన టైమ్ ఈ స్టార్టింగ్లో ఉన్న 4 months. సో ఎగ్జామ్ డేట్ని బట్టి మీరు ఫోకస్ చేసుకోవచ్చు. సో ఇలా చేస్తేనే, ఎందుకంటే ఇక్కడ మెయిన్స్ మనకు అస్సలు సరిపోదు. ఈ టైం గ్యాప్లో ఎప్పుడైతే మనం మెయిన్స్ పైన ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టామో ఈ ఎఫర్ట్సే ఈ గ్యాప్ వచ్చినా కానీ ఈ ఫైనల్ సెలెక్షన్ పైన డిపెండ్ అవుతుంది. సో దిస్ ఈస్ వెరీ వెరీ ప్రీషియస్ టైం. సో ఈ ప్రీషియస్ టైంని ఎలా ఫోకస్ చేయాలి, ఇంటిగ్రేటెడ్గా ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ఎలా ఫోకస్ చేయాలో దాని గురించి చెప్తున్నాను. సో గైస్ ఇప్పుడు చూడండి, ఫర్ సపోజ్ ఇక్కడ తెలంగాణ తీసుకుంటున్నాను అండ్ అలాగే ఏపీ తీసుకుంటున్నాను. సో రెండు నా మొత్తం ఏంటంటే ఎవ్రీడే 2 core సబ్జెక్ట్స్ని ఫోకస్ చేయాలి. 2 core అంటే మనం డైరెక్ట్గా ఈ కోర్ సబ్జెక్ట్స్ అనేటివి డైరెక్ట్గా మెయిన్స్ వెళ్తే మనకు అర్థం కాదు. సో 2 core సబ్జెక్ట్స్ అనేది మనం బేసిక్స్ నుంచి కవర్ చేసుకోవాలి. సో 2 core సబ్జెక్ట్స్కి సంబంధించిన కంటెంట్ పూర్తిగా చదవాలి. అండ్ అలాగే ప్లస్ 2 మెయిన్స్ సబ్జెక్ట్. సో అంటే ఏదైతే ప్రిలిమ్స్లో లేకుండా డైరెక్ట్గా మెయిన్స్లో ఉన్నాయో అటువంటి మెయిన్స్ సబ్జెక్ట్ని ఫోకస్ చేస్తే ఇట్ విల్ బి వెల్ అండ్ గుడ్. సో ఇక్కడ నేను చెప్తుంది ఏంటంటే, ఫర్ సపోజ్ ఇప్పుడు తెలంగాణ తీసుకున్నారనుకోండి, టీజీ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ చాలా మందికి కన్ఫ్యూజ్ అయ్యే పార్ట్, లేకపోతే చాలా భయపడే పార్ట్. సో రోజు మీరు ఏం చేస్తారంటే ఇవాల్టి నుంచి తెలంగాణ హిస్టరీ ఒక 2 గంటలు తెలంగాణ హిస్టరీ రిలేటెడ్ కంటెంట్ పూర్తిగా చదివేసుకొని, అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఎలా ఫ్రేమ్ చేసుకోవాలి. నేను ఏదైతే షెడ్యూల్ ఇచ్చానో ఈ షెడ్యూల్ ఫార్మాట్లో రోహిత్స్ అకాడమీ యాప్లో కోర్స్ ఉంటుంది. ఆ కోర్సు ఇమీడియట్గా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కోర్సెస్లో యాడ్ అవుతుంది, అది నేను చెప్తాను. సో 2 hours వీడియో క్లాసెస్ కానీ 2 hours వీడియో క్లాసెస్ కానీ లేకపోతే ఓన్గా చదవాలనుకుంటే మెటీరియల్స్. సో ఇది చదివేసుకొని ప్లస్ 1 hour రివిజన్. 1 hour రివిజన్ ఒక కోర్ పార్ట్ అయిపోతుంది. మీరు 2.5 hours వీడియో క్లాసెస్ ఆర్ మెటీరియల్స్, లేకపోతే కంప్లీట్గా 2.5 hour మెటీరియల్స్ ప్లస్ ½ an hour రివిజన్. ఈ 1 hourలో రివిజన్ కూడా యాడ్ అవుతుంది. సో ఇట్లాగా 3 hours 1 core సబ్జెక్ట్కి పెడతారు. ఇప్పుడు ప్రిలిమ్స్లో తెలంగాణ హిస్టరీ వెయిటేజ్ ఉంటుంది, మెయిన్స్లో కూడా తెలంగాణ హిస్టరీకి 50 marks ఉంటుంది కాబట్టి నాన్ నెగోషియబుల్. సేమ్ ఇప్పుడు ఏపీ వాళ్ళు ఇదే ఎలా చేస్తారంటే, సో డైలీ 3 hours యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ఏపీ హిస్టరీ. డైలీ 3 గంటలు ఏపీ హిస్టరీ. సో వీడియో క్లాసెస్ చూసేవాళ్ళు రోజు 2 గంటలు లేదా 2.5 గంటలు వీడియో క్లాసెస్ విని ఒక ½ an hour రివిజన్. సో చదివే వాళ్ళు డైరెక్ట్గా మెటీరియల్. సో వీడియో క్లాసెస్ విన్న వాళ్ళు రన్నింగ్ నోట్స్ ఏదైతే ఉంటుందో ఆ రన్నింగ్ నోట్స్ని ఇక్కడ రివైజ్ చేయండి. ఇప్పుడు మన ఇన్స్టిట్యూట్లో ఈ తెలంగాణ హిస్టరీకి సంబంధించి ఏపీ హిస్టరీకి సంబంధించి మెటీరియల్స్ ఇచ్చేసాం. సో ఎందుకంటే ఏపీ హిస్టరీ కూడా మెయిన్స్లో 50 marks ఉంది. సో తెలంగాణ హిస్టరీ మెయిన్స్లో 50 marks ఉంది, ఏపీ హిస్టరీ కూడా మెయిన్స్లో 50 marks ఉంది. ఈ 50 marks మీకు ఫెచ్చింగ్ కావాలంటే ఫస్ట్ మీకు ఆ బేసిక్స్ అనేటివి కావాలి.
మొత్తం టైమ్ లైన్, శాతవాహనాస్, కాకతీయాస్, సో అసఫ్ జాహీస్, సో ఇవన్నీ కూడా నీకు అంటే మెయిన్స్ ఈజీ వెన్ యూ అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్స్. సో ఇక్కడ ఏమవుతుంది, నువ్వు 2 కోర్ సబ్జెక్ట్స్ని కవర్ చేసేటప్పుడు ప్రిలిమ్స్లో ఇవి కవర్ అవుతాయి, మెయిన్స్లో కూడా కవర్ అవుతాయి. ఇది ఇలా అయిపోయింది. సో ఇది ఫస్ట్ థింగ్. సో ఇప్పుడు తెలంగాణ వాళ్ళు 3 hours ఒక సబ్జెక్ట్ అండ్ ఏపీ వాళ్ళు 3 hours ఒక సబ్జెక్ట్. ఇప్పుడు ఒక సెషన్ అయిపోయింది. ఇప్పుడు సెషన్ 2 అండ్ నెక్స్ట్ ఈజ్ సెకండ్ సెషన్. సో ఈ సెకండ్ సెషన్ని నేను 2 partsగా బ్రేక్ చేస్తున్నాను. సో తెలంగాణ అండ్ ఆల్సో ఏపీ, తెలంగాణ అండ్ ఏపీ. సో అంటే ఇక్కడ ఏమవుతుందంటే 1.5 hour ఒక సెషన్, 1.5 hour ఒక సెషన్. అండ్ సిమిలర్గా ఏపీలో కూడా 1.5 hour ఒక సెషన్, 1.5 hour ఒక సెషన్. ఇక్కడ ఏంటంటే 1.5 hour ఎక్స్క్లూజివ్గా సైన్స్ అండ్ టెక్నాలజీని ఫోకస్ చేయండి. తెలంగాణలో 100 marks కి సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్న కోర్ పార్ట్ ఏదైతే ఉంటుందో ప్రిలిమ్స్లో మీరు కరెంట్ అఫైర్స్ ఓరియంటెడ్గా చదువుతారు, స్పెసిఫికల్గా సైన్స్ అండ్ టెక్నాలజీని ఫోకస్ చేయరు. అప్పుడు మెయిన్స్లో సైన్స్ అండ్ టెక్నాలజీ డిసైడింగ్ ఫ్యాక్టర్. ఎంతో మందికి సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా తక్కువ వచ్చింది. సో సైన్స్ అండ్ టెక్నాలజీ కవర్ చేయండి. అండ్ నెక్స్ట్ సేమ్ ఇట్లా ఏపీలో, సో ఇక్కడ ఏపీ దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ కూడా కవర్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఏపీలో సైన్స్ అండ్ టెక్నాలజీ 150 marks ఉంది. సో మీ ర్యాంక్ని డిసైడ్ చేసే సబ్జెక్ట్ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ. సో 1.5 hour ఎక్స్క్లూజివ్గా మెయిన్స్ సబ్జెక్ట్ని కవర్ చేసుకోండి. సో ఇలా ఎన్ని రోజులు కవర్ చేసుకోవాలి ఏంటి, అది డిపెండ్స్ ఆన్ యువర్ కెపాసిటీ. సో మన దాంట్లో ఇలాగే నేను షెడ్యూల్ వేయబోతున్నాను. ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ యూ దిస్ ఐడియా. సో మెయిన్స్, సో ఇప్పుడు ప్రిలిమ్స్ కంటే ముందు ఒక 1 monthలో సైన్స్ అండ్ టెక్నాలజీ కంప్లీట్ చేయండి. ఇక్కడ 100 marks కంప్లీట్ అయినట్టు, ఇక్కడ 150 marks కవర్ అయినట్టు, అటు ఇటుగా. అండ్ నెక్స్ట్ ఇంకొక 1.5 hour సబ్జెక్ట్ ఎథిక్స్ తీసుకోండి. సారీ, తెలంగాణకి ఎథిక్స్ లేదు. సో గో ఫర్ డేటా ఇంటర్ప్రిటేషన్. సో ఏపీలో ఇక్కడ లేని సబ్జెక్ట్ ఏంటంటే ఎథిక్స్. సో అంటే ఏపీలో ఎథిక్స్ సబ్జెక్ట్. సో 50 marks ఎథిక్స్ అండ్ రిలేటెడ్ పాయింట్స్. ఇక్కడనేమో డేటా ఇంటర్ప్రిటేషన్ 50 marks. సో దీన్ని 1.5 hour కేటాయించండి. సో టోటల్గా మీరు 3 hours ఒక కోర్ సబ్జెక్ట్కి కేటాయించారు. సో ఇప్పుడు తెలంగాణ వాళ్ళైతే 1.5 hour ప్లస్ 1.5 hour, ఈ 3 hours ఎక్స్క్లూజివ్గా మెయిన్స్ ఫోకస్ చేసినట్టు, ఏపీ వాళ్ళు కూడా ఎక్స్క్లూజివ్గా ఇలాగే మెయిన్స్ ఫోకస్ చేసినట్టు. సో ఇప్పుడు సెకండ్ సెషన్లో 3 hours ఎలా కవర్ చేయాలి, ఈ 3 hours కూడా part 1, part 2గా డివైడ్ చేశాం. సో ఇలా మీ షెడ్యూల్ని ఫ్రేమ్ చేసుకోండి. సో ఇదే ప్యాటర్న్లో అంటే సెల్ఫ్ స్టడీ చేసే వాళ్ళు ఆ రిలేటెడ్ మెటీరియల్ చదువుకోండి. సో కోచింగ్కి వెళ్తున్న వాళ్ళు ఈ రిలేటెడ్ క్లాసెస్ చూడండి. మన యాప్లో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి సో సత్యనారాయణ సార్, ఆయన తెలుగు అకాడమీ ఆథర్, ఇటు ఏపీ ఇటు తెలంగాణ తెలుగు అకాడమీ బుక్ Group 1, Group 2 వాళ్ళకు రాసిన ఆథర్. ఆయన చేతుల మీదుగా మెజారిటీ ఆఫ్ ద సబ్జెక్ట్ని టీచ్ చేయడం జరిగింది. అలాగే కొంచెం బయాలజీ రిలేటెడ్ పార్ట్ ఏదైతే ఉంటుందో అది హిదాయతుల్లా సార్ అండ్ ఆల్సో లక్ష్మయ్య సార్ కవర్ చేయడం జరిగింది. సో ఇట్లా సైన్స్ అండ్ టెక్నాలజీ, సో కొంతమందికి టెక్నికల్ పార్ట్ కాబట్టి వీడియోస్ చూస్తే బాగా అర్థం అవుతుంది అనుకునే వాళ్ళకు ఇలా. అండ్ మన దాంట్లో ఓన్లీ సబ్జెక్ట్ స్పెసిఫిక్ కోర్సెస్ కూడా ఉన్నాయి, ఫుల్ కోర్సెస్ ఉన్నాయి అండ్ అలాగే సబ్జెక్ట్ స్పెసిఫిక్ కోర్సెస్ ఉన్నాయి. అంటే మీకు ఏ చాయిస్ లేకుండా బెస్ట్ చాయిస్ కోసం చూడాలంటే అందుకోసం నేను చెప్తున్నాను. అండ్ మన దాంట్లో ఓన్లీ మెటీరియల్స్ కూడా అందుబాటులో ఉంది. సో దానికోసం కూడా మీరు మెసేజ్ చేస్తే అప్పుడు సెల్ఫ్ స్టడీకి మీకు ప్లస్ అవుతుంది. అండ్ ఇప్పుడు మీరు డేటా ఇంటర్ప్రిటేషన్ చూస్తే మన దాంట్లో జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇషాక్ సార్ చెప్పారు అండ్ అలాగే మేత్రి శ్రీనివాస్ సార్ చెప్పారు అండ్ అలాగే ఎథిక్స్ రాఘవేంద్ర సార్ అండ్ ఆల్సో టాపర్ రీసెంట్గా తెలంగాణలో Group 1 చెప్పిన టాపర్ ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ తన ఇంటర్వ్యూలో చెప్పాను. సో తను కూడా కొన్ని టాపిక్స్ని కవర్ చేస్తాడు. సో ఇట్లా ఈ విధంగా ఇప్పుడు 3 గంటలు మెయిన్స్ కవర్ అయిపోయింది. సో ఇప్పుడు 6 hours అయిపోయింది. అండ్ థర్డ్ సెషన్ ఈ థర్డ్ సెషన్లో కూడా మళ్ళీ కోర్ సబ్జెక్ట్స్ని కవర్ చేసుకోండి. సో ఏపీ అండ్ తెలంగాణ, సో 2 స్టేట్స్లో ఇంకొక 2 కామన్గా ఉన్న కోర్ సబ్జెక్ట్ ఏంటంటే పాలిటీ, డిసైడింగ్ ఫ్యాక్టర్ పాలిటీ. సో ఇప్పుడు రోజు ఒక 3 గంటలు స్పెండ్ చేసి టోటల్గా పాలిటీని కవర్ చేసేయండి. సో ఇలా టోటల్ పాలిటీ అయిపోయిన తర్వాత, టోటల్ ఏపీ హిస్టరీ తెలంగాణ హిస్టరీ అయిపోయిన తర్వాత, ఏపీ వాళ్ళైతే ఏపీ హిస్టరీ, తెలంగాణ వాళ్ళైతే తెలంగాణ హిస్టరీ కంటెంట్ మొత్తం అయిపోయిన తర్వాత దెన్ స్టార్ట్ ఫోకసింగ్ ఆన్ ద మెయిన్స్. మనకు ఇక్కడ ఈ కంటెంట్ ఎంత పర్ఫెక్ట్ ఉంటే మెయిన్స్ కంటెంట్ కూడా అంతగా మనం పర్ఫెక్ట్ అవ్వచ్చు. ఇప్పుడు నేను చెప్తున్న ప్లాన్ ఏదైతే ఉంటుందో ఎగ్జాక్ట్గా ఈ ప్లాన్ని ఇదే ఆర్డర్లో మన యాప్లో సిస్టమాటికల్గా ఆర్గనైజ్ చేయబోతున్నాను. సో దీంట్లో మీరు ఏం చేస్తారు, 2 hours వీడియో క్లాసెస్ నేనే
ఫ్రమ్ ద బేసిక్స్ నుంచి, ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి పాలిటీ అంటే ఏంటో తెలియని వాడికి కూడా అర్థమయ్యే విధంగా చెప్పడం జరిగింది. సో 2 hours ప్లస్ నేనే మెటీరియల్ ఇచ్చాను, జస్ట్ నా నోట్స్ సరిపోతుంది. ఎలా చెప్తున్నానంటే ఏపీ గ్రూప్ 1 ప్రిలిమ్స్, తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్, ఏపీ గ్రూప్ 2, తెలంగాణ గ్రూప్ 2, తెలంగాణ గ్రూప్ 3, గ్రూప్ 4 అన్ని ఎగ్జామినేషన్స్ లో 85 అని చెప్పాను స్టార్టింగ్ లో. 90% ఆఫ్ ద క్వశ్చన్స్ నా క్లాసెస్ లోంచి, నా మెటీరియల్ లోంచి వచ్చాయి. ఇన్ఫాక్ట్ ఇంక్లూడింగ్ ద మెయిన్స్ లో కూడా చాలా క్వశ్చన్స్ రిప్లికేట్ అయ్యాయి. అందుకే సో ఫస్ట్ 2 hours కంటెంట్ మెటీరియల్. ఇప్పుడు మొత్తం కంటెంట్ అయిపోయిన తర్వాత 1 month లోనో 1.5 month లోనో అయిపోతుంది. దెన్ ఫోకస్ ఆన్ ద మెయిన్స్. ఒకవేళ టైం సరిపోక నెక్స్ట్ కోర్ సబ్జెక్ట్ చేసిన కంటెంట్ క్లియర్ గా ఉంది కాబట్టి, సో నీకు ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత టైం ఏదైతే ఉంటుందో ఆ టైం ఈ మెయిన్స్ కి ఈజీగా ఫోకస్ చేసేయచ్చు. సో ఇలా 3 hours అయిపోయింది. థర్డ్ సెషన్. నెక్స్ట్ 4th సెషన్. డే మొత్తం ఇలా డివైడ్ చేయమంటున్నాను. 4th సెషన్ ఏంటంటే 1.5 hour కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్ అంటే రెగ్యులర్ గా కరెంట్ అఫైర్స్ వీడియో క్లాసెస్ అవసరం లేదు. అంత డీటెయిల్డ్ గా రోజు 2 గంటలు 3 గంటలు అవసరం లేదు. ఒక మంత్ మొత్తానికి సంబంధించిన మ్యాగజైన్ సరిపోతుంది. రోజుకు సంబంధించి ఒక ½ an hour ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటే సరిపోతుంది. మీకు కావాలంటే వీడియో క్లాసెస్ లేకపోతే మంత్లీ మ్యాగజైన్ అయినా కవర్ చేయండి. మీరు జస్ట్ జనవరి నుంచి కరెంట్ అఫైర్స్ ని కవర్ చేయండి ఎగ్జామ్ డేట్ వరకు. ఈ 2025 జనవరి నుంచి. సో 1.5 hour కరెంట్ అఫైర్స్ చదువుతారు. అండ్ నెక్స్ట్ ఇంకొక 30 minutes ఎడిటోరియల్స్. అది ఇంగ్లీష్ వాళ్ళైనా తెలుగు వాళ్ళైనా ఎడిటోరియల్స్ చూడండి. ఈనాడు ఎడిటోరియల్స్ మనం చూస్తూ ఉంటే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి, లేకపోతే సైమల్టేనియస్ ఎలక్షన్స్ గురించి, సో సపరేషన్ ఆఫ్ పవర్స్ గురించి, సుప్రీం కోర్టు గురించి, అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్, ఎకానమీ కరెంట్ అఫైర్స్, పాలిటీ కరెంట్ అఫైర్స్, గవర్నెన్స్ కరెంట్ అఫైర్స్. సో మన మెయిన్స్ సబ్జెక్ట్ చాలా వరకు కరెంట్ అఫైర్స్ తో లింకప్ అవుతుంది కాబట్టి కరెంట్ అఫైర్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అందుకోసం ఒక 1.5 hour కరెంట్ అఫైర్స్ అండ్ 30 minutes ఎడిటోరియల్స్ ఫోకస్ చేస్తే మీలో స్కాలరిస్టిక్ ఐడియాస్ అనేటివి పెరుగుతుంది. ఎందుకంటే ఎడిటోరియల్స్ రాసేది స్కాలర్స్. ఆ స్కాలర్స్ రాసిన ఎడిటోరియల్స్ ని చూస్తే మీకు ఆటోమేటికల్ గా అటువంటి అనలైటికల్ నాలెడ్జ్ అనేది వస్తుంది. సో టోటల్ గా నేను ఇప్పుడు చెప్పినట్టు ఒక సెషన్ 1 3 hours, సెషన్ 2 3 hours, సెషన్ 3 3 hours, సెషన్ 4 2 hours. సో 9 + 2 11 hours స్ట్రాటజీ నేను చెప్పాను. మీరు కావాలంటే దీన్ని 12 hours గా కూడా మేనేజ్ చేసుకోండి. సో ఇప్పుడు నేను చెప్పిన ప్లాన్ ఏదైతే ఉంటుందో మీకు క్లియర్ గా యూ కెన్ లుక్ ఎట్ దిస్. ఇది రోహిత్స్ అకాడమీ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ లాంగ్ టర్మ్ బ్యాచ్. మార్కెట్ మొత్తంలో కూడా లోయెస్ట్ కాస్ట్ కి లాంగ్ టర్మ్. సో 1 year. ఇది 1 year కాకుండా ఎగ్జామ్ 1 year లో జరగకపోతే ఎగ్జామ్ జరిగేంత వరకు ఈ వ్యాలిడిటీ ఉంటుంది. అండ్ నెక్స్ట్ టీఎస్పీఎస్సీకి సంబంధించి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ లాంగ్ టర్మ్ బ్యాచ్. ఇందులోనే ఇప్పుడు అంటే మీరు జస్ట్ రోహిత్స్ అకాడమీ ఓపెన్ చేసి ఈ కోర్స్ టీజీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ అండ్ అలాగే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఇలాంటివి చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఈ వేలో మీకు చాలా చాలా క్లియర్గా డీటెయిల్గా చెప్పాను. సో ఇది సైంటిఫిక్ వే. అందుకే నేను మీకు చెప్తున్నాను చూడండి, జనరల్గా ఎగ్జామినేషన్కి వి విల్ బి హ్యావింగ్ సమ్ టైం. సో ఇక్కడ చెప్తున్నాను చూడండి. సో హియర్ ఐ టోల్డ్ యూ వెరీ క్లియర్లీ. సో దిస్ ఈజ్ ద పార్ట్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్. ఇక్కడ మనం ఏం చేసాము, మెయిన్స్ కోసం ఒక 3 గంటలు కేటాయించాము, ప్రిలిమ్స్ కోసం 6 గంటలు కేటాయించాము. మీరు కేటాయించిన 6 గంటలు కూడా ఇండైరెక్ట్ గా మెయిన్స్ కి హెల్ప్ అవుతుంది. సో ఈ ఫస్ట్ 4 months ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ఫోకస్ చేసి తర్వాత ఎగ్జామ్ కి దగ్గరున్నాక ఓన్లీ ప్రిలిమ్స్ ఫోకస్ చేసి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీరు మెయిన్స్ ఫోకస్ చేయాలి. మీరు చేయాల్సిన ఫోకస్ అంతా కూడా సిస్టమాటికల్ గా ఫస్ట్ 2 hours ఒక 2 core సబ్జెక్ట్స్. నెక్స్ట్ సెషన్ లో అంటే 2 core అంటే ఏపీ వాళ్ళకు ఒక కోర్ సబ్జెక్ట్, తెలంగాణ వాళ్ళకు ఒక కోర్ సబ్జెక్ట్ చెప్పాను. సెకండ్ సెషన్ 2 అంటే మెయిన్స్ కాబట్టి 2 subjects టైం ఎక్కువ ఉంది కాబట్టి మెల్లిగా గ్రాడ్యువల్ గా కంటిన్యూ చేయొచ్చు. మీకు కావాలంటే వేరే సబ్జెక్ట్ తీసుకోండి. ఇప్పుడు డిఐ ఉంది, తర్వాత జాగ్రఫీ తీసుకోండి. సో ఇక్కడ కూడా ఏపీ జాగ్రఫీ తీసుకోండి. సో ఇక్కడ గవర్నెన్స్ వస్తుంది, ఇక్కడ కూడా గవర్నెన్స్ వస్తుంది. ప్రిలిమ్స్ కి లేని సబ్జెక్ట్స్. సో లేకపోతే ఎస్ఏని ఫోకస్ చేయండి. ఎలా ఫోకస్ చేయాలి ఏంటి క్లియర్ కట్ ప్లాన్ మన యాప్లో నేను చేస్తాను. అదే ప్లాన్ ప్రకారం మన దాంట్లో వీడియో క్లాసెస్ మెటీరియల్స్ అన్ని కూడా రీఫ్రేమ్ చేస్తాను. అయితే అది మొత్తం ఆర్డర్లో ఫ్రేమ్ అవ్వడానికి కొంచెం 5 to 10 days టైం పడుతుంది. మీరేం ప్యానిక్ అవ్వకండి. ఏదైనా డౌట్ ఉంటే మెసేజ్ పెట్టండి. అదే ఆర్డర్లో మీకు యాప్లో కోర్స్ అందుబాటులో ఉంటుంది. ఎందుకంటే తీసుకున్నప్పుడు స్టూడెంట్స్ సార్ హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ అన్ని వీడియో క్లాసెస్ ఉన్నాయి, కానీ ఏది ఎప్పుడు ఎలా చదవాలి అర్థం అవ్వట్లేదు. సో ఏపీ హిస్టరీ చదవాలా, లేకపోతే ఏపీ ఎకానమీ చదవాలా, తెలంగాణ హిస్టరీ చదవాలా, తెలంగాణ ఎకానమీ ఫస్ట్ ఏ సబ్జెక్ట్ స్టార్ట్ చేయాలి, ఏది వెయిటేజ్ అని అర్థం అవ్వట్లేదు. దానికోసం ఒక సిస్టమాటికల్గా సైంటిఫిక్ వేలో మీకు ఇది చెప్పడం జరిగింది. సో ఐ హోప్ యూ గాట్ దిస్. కరెంట్ అఫైర్స్ని కూడా కవర్ చేశాను. దీంతో పాటు 2 తెలుగు రాష్ట్రాల్లోని స్టూడెంట్స్కి రా మ్యాప్
అని ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను. రా మ్యాప్ అంటే రోహిత్స్ అకాడమీ మెయిన్స్ అచీవ్మెంట్ ప్రోగ్రామ్. ఇక్కడ పర్సనల్ సూపర్విజన్, దీనికి సంబంధించిన ఆ వీడియో, దానికి సంబంధించిన ప్లాన్ ఆల్రెడీ చేశాను. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. సింపుల్ థింగ్ ఏంటంటే 6 months లో సిలబస్ ఒక టైం టేబుల్ ఇచ్చి సిలబస్ కంప్లీట్ చేయడంతో పాటు మీకు ఏదైతే కంటెంట్ ఇస్తున్నానో దానికి సంబంధించి డైలీ 2 questions ఇచ్చి దాన్ని ఇవాల్యుయేట్ చేస్తాను. ఫర్ సపోజ్ జనరల్ గా మెయిన్స్ లో 5 యూనిట్స్ ఉన్నాయి. ఫర్ సపోజ్ ఇది మండే అనుకోండి, మండే యూనిట్ 1 లోంచి టోటల్ కంటెంట్ ఇస్తాను, ఒక 2 questions రాయాలి. సో ట్యూస్డే 2nd డే, వెడ్నెస్డే 3rd డే, థర్స్డే 4th డే, ఫ్రైడే 5th డే, 5 days 5 యూనిట్స్ టోటల్ గా కవర్ అవుతాయి. సో డైలీ 2 questions అంటే ఒకటి కోర్ సబ్జెక్ట్ ప్లస్ ఒకటి కరెంట్ అఫైర్స్. మాకు కరెంట్ అఫైర్స్ వద్దు, కోర్ క్వశ్చన్స్ కావాలి అంటే అది కవర్ అయిపోతుంది. 6th డే ఒక ఎస్సే, 7th డే లైవ్ వీడియో ఇవాల్యుయేషన్, ఒక స్టూడెంట్ పేపర్ తీసుకొని ఇవాల్యుయేట్ చేస్తారు. సో ఎవరైతే కంటెంట్ పూర్తిగా చదివేసుకొని సో ఓన్లీ ఆ ఫీడ్బ్యాక్ మెకానిజం కావాలి, పర్సనల్ గైడెన్స్ కావాలి అనుకుంటే సో వాళ్ళ కోసమే రోహిత్స్ అకాడమీ మెయిన్స్ అచీవ్మెంట్ ప్రోగ్రామ్ అని స్టార్ట్ చేశాను. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఆల్రెడీ వీడియో చేశాను, ఆ లింక్ కింద డిస్క్రిప్షన్ లో పెడతాను. అండ్ అలాగే సో మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉండి మీ క్వశ్చన్స్ ని అడ్రస్ చేయలేకపోతే మెసేజ్ పెట్టాను. కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది, అంత ఎనర్జెటిక్ గా చెప్పలేదు, బట్ మీకు ఆ ఫ్రేమ్, ఆ టైం లైన్ అంటే సైంటిఫికల్ గా ఎలా ప్లాన్ చేసుకోవాలి, సిలబస్ ఇంటిగ్రేటెడ్ గా ఎప్పుడు చదవాలి, ఓన్లీ ప్రిలిమ్స్ ఎలా చదవాలి. అండ్ చూడండి నేను ఇస్తున్న కోర్సులో టెస్ట్ సిరీస్ కూడా ఇంక్లూడ్ అవుతుంది. టీజీపీఎస్సీ అండ్ ఏపీపీఎస్సీ టెస్ట్ సిరీస్ అంటే సెక్షనల్ వైజ్ ఫుల్ లెంత్ గ్రాండ్ టెస్ట్స్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ కూడా 2 states, మెయిన్స్ టెస్ట్ సిరీస్ కూడా ఇంక్లూడ్ అవుతుంది. అంత తక్కువ ప్రైస్ కి టిల్ ఎగ్జామ్ వరకు వ్యాలిడిటీ ఇవ్వడం జరిగింది. మీకు ఇంకా కోర్స్ కి సంబంధించిన డీటెయిల్స్ కానీ, ఓన్లీ మెటీరియల్స్ కానీ, లేకపోతే సెల్ఫ్ స్టడీ చేసే వాళ్ళకి ఏదైనా గైడెన్స్ కావాలన్నా జస్ట్ కీప్ ఎ మెసేజ్ టు మీ. దట్స్ ఆల్. వీడియో నచ్చితే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. ఇంకేదైనా డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్ లో మెసేజ్ పెట్టండి. థ్యాంక్ యూ గైస్.